మీరు చెప్తుంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు ఇట్లా కూర్చొని ఉంటున్నా కదా, సో నాకు అంటే ఆ ఒక్కోసారి మనకు పెయిన్ అనిపిస్తుంది ఇట్లా కూర్చున్నప్పుడు, అంటే గంటలు గంటలు కూర్చున్నప్పుడు. అంటే అంటే కంటిన్యూస్గా ఒక 1 అవర్ 2 అవర్స్ ఇట్లా కూర్చోవచ్చా మరి? లేదండి, అంటే మనకి సేమ్ వాట్ ఎవర్ నేను ఏం మాట్లాడినా కూడా సైన్స్ బ్యాకప్ అనేది ఒకటి ఉండాలి. ఓకే. ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, మేము చదువుకున్న విధానం కానివ్వండి, ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాతనే మనకి ఏం చెప్తున్నారనేది తెలుసుకొని చేస్తాం. సో మనకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే 100 to 110 degrees పొజిషన్లో కూర్చోవాలి, బ్యాక్ మొత్తం వెనక ఆనించుకొని కూర్చోవాలి. ఓకే. నేను ఇట్లా ముందుకు ఒరిగి కూర్చుంటాను, ఆరాం కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటాను అంటే సరిపడదు. ఓకే. అంటే మన బెడ్ కానీ మన సోఫాలు కానీ ఏదో గుంతలో కూర్చున్నట్టు ఉండకూడదు. ఓకే. ఇటువంటివి. అండ్ మనం 1/2 hour to 45 minutes కంటే ఎక్కువసేపు ఒకే పోస్చర్లో ఒకే దగ్గర కూర్చోవద్దు. ఓకే. సో ఒక 45 minutes తర్వాత మనం లేచి ప్రెషర్ రిలీజ్ డిస్క్ పైన ఒక 30 seconds 1 minute నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఓకే. అట్లా మీరు రిపీటెడ్ సైకిల్స్ ఎన్నైనా చేయొచ్చు, దానిలో లిమిట్ లేదు. ఓకే. సో 30-45 minutes మనం ఆ బ్రేక్ అనేది మెయింటైన్ చేయగలిగితే హెల్తీ లైఫ్ స్టైల్.